క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలంలో 17వ ఆదివారంలో ఉన్నాం. ఈ ఆదివారం నాడు దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే, మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఆలకించాం. యూదుల చరిత్రను మనం గమనించినట్లయితే, ఏలియా ప్రవక్త తరువాత ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషాను మనం గమనిస్తాం. ఎలీషా ఏలియాను అనుసరించి యోర్దాను నది దాటి వెళ్ళాడు. అక్కడ నిప్పుగుర్రాలు లాగుతూ ఉన్నటువంటి ఒక అగ్నిరథం స్వర్గం నుంచి దిగిరాగా, ఏలియా నిప్పుగుర్రాలు లాగుతూ ఉన్న అగ్నిరథాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతడు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉండగా ఏలియా పై వస్త్రం కంబళి గాలికి ఎగురుతూ వచ్చి ఎలీషా మీద పడింది. ఏలియా ముందే చెప్పాడు, నేను స్వర్గానికి తీసుకొని పోబడేటప్పుడు ఇది దైవ సంకల్పం అయితే, నా పై వస్త్రం ఎగురుతూ వచ్చి నీ మీద పడినట్లయితే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను నీకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడని అర్థం. నేను పొందిన ఆత్మశక్తిని నీవు కూడా పొందుకుంటావు, కాబట్టి ఆ కంబళి నీ మీద పడే ఆశతో ఉండమని ఏలియా ఎలీషాతో చెప్పాడు. దేవుని కృప ఎలీషాతో ఉంది కాబట్టి ఏలియా వెళ్ళిపోతూ ఉండగా ఆ పై వస్త్రం, ఆ కంబళి ఎగిరి వచ్చి ఎలీషా మీద పడింది. ఆ రీతిగా ఏలియా తర్వాత ఇశ్రాయేలు సమాజానికి ఏలియా వంటి గొప్ప ప్రవక్తగా తయారయ్యాడు. మనం యూదుల చరిత్రలో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దపు 2వ భాగంలో ఎలీషా చరిత్రను మనం చూస్తాం. అతడు క్రీస్తు పూర్వం 842వ సంవత్సరంలో యెహూ అనేటటువంటి రాజును ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించాడు. అంతేకాదు, దబ్బర దేవతలను కొలుస్తూ బాలు ఆరాధనను ప్రోత్సహించినటువంటి ఆహాబు రాజు రాజరికాన్ని అంతమొందించి బాలు ఆరాధనను పూర్తిగా అంతం చేశాడు ఎలీషా. ఈనాటి ఈ అద్భుత సంఘటనను మనం చూసినప్పుడు ఎలీషా శిష్యులకు ఎలీషా అద్భుతమైన రీతిలో 20 యవధాన్యపు రొట్టెలతో 100 మందికి పైగా ఉన్నటువంటి ఎలీషా శిష్యులకు భోజనం పెట్టడం అనేటటువంటి అద్భుత సంఘటనని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. బాల్షాలీషా అనేటటువంటి ప్రాంతం నుండి ఒక భక్తుడు యవధాన్యపు రొట్టెలను 20 తీసుకుని వచ్చి దేవుని స్థానంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషాకు కానుకగా సమర్పించాడు. లేవియ కాండం 2వ అధ్యాయం 12-14 వచనాలు మనం చూసినప్పుడు, మొదటిగా పండినటువంటి పంట నుండి సేకరించినటువంటి ప్రథమ ఫలాలను, మరి ముఖ్యంగా సేకరించిన ధాన్యాన్ని బలిపీఠంపై పెట్టి దహనం చేయడానికి వీల్లేదు. ఆ ధాన్యాన్ని సేకరించి వాటిని వేయించి ఇసిరి వాటి నుండి వచ్చినటువంటి పిండితో చేసినటువంటి రొట్టెలను దేవుని స్థానంలో ఉన్నటువంటి యాజకునికి కానుకగా అర్పించవచ్చునని చెప్పి మనం ఈ లేవియ కాండం 2వ అధ్యాయం 12-14 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిన ఈ భక్తుడు బాల్షాలీషా అనేటటువంటి ప్రాంతం నుండి దేవుని స్థానంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు బార్లీతో చేసినటువంటి రొట్టెలను, అనగా యవ్వలతో చేసినటువంటి రొట్టెలను తీసుకుని వచ్చి యవధాన్యపు రొట్టెలను 20 రొట్టెలను ఎలీషా ప్రవక్తకు కానుకగా అర్పించాడు. ఎలీషాకు ఏలియా వలె చాలా మంది శిష్యులు ఉంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ప్రవక్త సమూహానికి చెందినటువంటి శిష్యులు. వీళ్ళు ప్రవక్త బిడ్డలుగాను లేదా ప్రవక్తల పాఠశాలకు చెందిన విద్యార్థులుగాను పిలువబడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రవక్త వలె భక్తిమంతమైన జీవితం జీవిస్తూ, క్రమశిక్షణ కలిగి బాధ్యతాయుతమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రవక్తతోనే వాళ్ళు తమ జీవనాన్ని గడుపుతూ ప్రవక్త దగ్గర నుంచి అనేక అంశాలను, ధర్మశాస్త్రాన్ని,
దేవుని గూర్చినటువంటి నిగూఢ సత్యాలను తెలుసుకుంటూ ఆ పాఠశాలలో కొనసాగుతూ ఉండేవాళ్ళు. ఈ విధమైనటువంటి 100 మంది శిష్యులకు ఈనాడు అద్భుతమైన రీతిలో ఎలీషా తనకు అప్పగించబడినటువంటి యవ్వలతో చేసినటువంటి బార్లీ రొట్టెలను ఈనాడు అద్భుతమైన రీతిలో 20 రొట్టెలను 100 మందికి పైగా ఉన్నటువంటి శిష్యులకు ఆహారంగా పెట్టడం, అటు తరువాత ఆ ఆహారం వాళ్ళందరూ భుజించి సంతృప్తి చెందిన తరువాత ఇంకా యవధాన్యపు రొట్టెలు మిగిలిపోవడం అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రొట్టెలు 100 మంది తినగా వాళ్ళు సంతృప్తి చెందగా ఇంకా మిగిలి ఉండడం నిజంగా చాలా గొప్ప ఆశ్చర్యమే. నిజానికి ఎలీషా శిష్యుడైనటువంటి గెహస్సే ఈ 20 రొట్టెలను చేత తీసుకొని వీటిని ఈ 100 మందికి పెట్టడానికి ఏ విధంగా సరిపోతాయి, ఇవి ఏమాత్రము సరిపోవు అని తన అభిప్రాయాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రము సరిపోవు అనుకున్నటువంటి 20 యవధాన్యపు రొట్టెలు 100 మంది శిష్యులకు పైగా భుజించగా ఇంకా రొట్టెలు కొన్ని మిగిలి ఉండడం అనేటటువంటిది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఎలీషా దేవుడు తమతో ఉండి ఈ గొప్ప అద్భుత కార్యాన్ని తమ కళ్ళ ముందే చేశాడు అని తన శిష్యులకు ముందే ప్రకటించాడు. అంతేకాదు ఆ అద్భుతాన్ని తన శిష్యుల కళ్ళారా చూచేలా చేశాడు. ప్రవక్త చెప్పినట్లుగానే రొట్టెలను పంచుకొని తిన్నారు. దేవుడు చెప్పినట్లుగానే వారు 100 మంది తృప్తిగా భుజించారు. ఇంకా కొన్ని రొట్టెలు మిగిలిపోయాయి. ఎలీషా ప్రవక్త జీవితంలోని ఈ గొప్ప అద్భుతం నేడు మొదటి పట్టణంగా తీసుకోబడడానికి కారణం ఏమిటి అని అంటే, మనము నేటి సువిశేషంలో యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టడం అనేటటువంటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సందర్భాల్లో కూడా దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు. అసాధ్యము, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇంతమందికి ఈ ఆహారం ఏమాత్రమూ సరిపోదు అనుకున్న సందర్భంలో దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆహారాన్ని వాళ్ళందరికీ సంతృప్తిగా భుజింపజేసి ఇంకా ఆహారం మిగిలి ఉండేటట్లుగా చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని మనం ఈ 2 పట్టణాలలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ఎలీషా ప్రవక్త చేసిన ఈ అద్భుతం ఈనాటి మొదటి పట్టణంగా తీసుకోబడింది. ఈ 2 సందర్భాల్లోనూ రొట్టెలు చాలా అద్భుతంగా పెరిగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారందరికీ సరిపడే ఆహారంగా అవి రూపొందాయి. అంతేకాదు వాళ్ళందరూ సంతృప్తిగా భుజించిన తరువాత కూడా ఇంకా ఆహారం మిగిలి ఉంది. 20 యవధాన్యపు రొట్టెలు 100 మందికి ఆహారంగా పెట్టడం, 100 మంది దానిని సంతృప్తిగా భుజించిన తరువాత కూడా ఇంకా రొట్టెలు మిగలడం, అంతేకాకుండా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టడం, ఇంకా అందులో స్త్రీలను చిన్నపిల్లలను లెక్క పెట్టకపోవడం, 5,000 మందికి పైగా వీళ్ళు ఈ ఆహారాన్ని భుజించిన ఇంకా ఆహారము మిగిలి 12 గంపలకు ఎత్తడం అనేటటువంటిది నిజంగా చాలా గొప్ప అద్భుతమే. ఈ అద్భుతాలు దేవుని అసాధారణమైన శక్తిని మనకు సూచిస్తూ ఉన్నాయి. చాలామంది దేవుడు స్వర్గంలో ఉంటాడని, అతనికి మానవ జీవితంతో ఎలాంటి సంబంధం లేదని, అతడు సృష్టి చేసిన తరువాత మన మానాన మనల్ని వదిలేసి సృష్టి నియమాలకు విరుద్ధంగా ఏమీ చేయకుండా తాను స్వయంగా స్వర్గంలో ఉండిపోతున్నాడని, కాబట్టి దేవుడు ఏ విధంగానూ మానవ జీవితంలో ప్రభావం చూపడని, సృష్టిలో అతడు ఏ విధంగానూ కల్పించుకోడనేటటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటారు. కానీ నేటి ఈ 2 అద్భుతాలు కూడా దేవుడు మానవ జీవితంలో అనుక్షణం ఉంటూనే ఉంటాడని, మానవుని కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అతడి ఇబ్బందుల్లో అతన్ని ఆదుకుంటూ అతనిపై దయా కనికరము చూపిస్తూ అతని యొక్క అవసరాలలో వాడికి సహాయం చేస్తూ మానవుణ్ణి ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి మానవునికి సహాయం చేసే సందర్భంలో సృష్టి నియమాలను సహితం దేవుడు మార్చివేయగలడని, అతడు దయా కనికరము ప్రదర్శిస్తాడని ఈ అద్భుతాలు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మన ఆపదలలో మన అవసరాలలో మనకు సహాయపడతాడన్న సత్యాన్ని ఈ 2 అద్భుతాలు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి.
చాలా మంది అనుకున్నట్లుగా దేవుడు ఏ విధంగానూ మానవునికి సహాయపడడు, మానవుని పట్టించుకోడు, స్వర్గంలో అతడు తిష్ట వేసుకుని ఉన్నాడు, మానవుని ఈతి బాధలలో దేవుడు ఏ విధంగానూ ప్రభావం చూపడు అన్నటువంటి ఈ ఆలోచన తప్పని ఈ రెండు అద్భుతాలు కూడా మనకి ఈనాడు తెలియచేస్తూ ఉన్నాయి. నేటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఈ అద్భుతం సువార్తలన్నిటిలోనూ వ్రాయబడింది. మనం ఇప్పటి వరకు మార్కు సువార్తను అనుసరిస్తూ వచ్చాం. కానీ ఒకసారిగా మనం ఈరోజు యోహాను శుభవార్తలోనికి ప్రవేశించాం. యోహాను శుభవార్తలో మనం యేసుక్రీస్తు చేసినటువంటి ఈ రొట్టెల అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ అద్భుతం ద్వారా మనకు దివ్య సత్ప్రసాదపు ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మనకు ఆయన దివ్య సంస్కారమైనటువంటి దివ్య సత్ప్రసాదం గూర్చి వివరిస్తూ, ఆ దివ్య సత్ప్రసాదం ఆయన శరీర రక్తాలని, కావున మనం నేడు ఆ దివ్య సత్ప్రసాదము గూర్చి తెలుసుకొని దానిని విశ్వసించాల్సిన వాళ్ళమై ఉన్నామన్న సత్యాన్ని మనకు వెల్లడి చేయడానికే ప్రభు ఈ అద్భుతాన్ని చేసినట్లుగా మనం యోహాను శుభవార్తలో చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్తలో యేసుక్రీస్తుని గొప్ప జనసమూహం అనుసరిస్తూ ఉండగా యేసుక్రీస్తు ఒక్కసారిగా ఈ గొప్ప అద్భుతాన్ని చేసి ప్రజలందరి యొక్క మనసులు తన వైపుకు త్రిప్పుకున్నాడు. ప్రజలందరూ కూడా ఈ అద్భుతాన్ని చూచి మత్తెక్కిపోయారు. అసాధ్యం అనుకున్నటువంటి ఈ అద్భుతాన్ని యేసుక్రీస్తు వాళ్ళ మధ్య సునాయాసంగా చేసివేయడం, 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రము ఎవరికి భుజించడానికి సరిపోవనుకున్న సందర్భంలో అద్భుతమైన రీతిలో 5,000 మంది భుజించగా, ఇంకా పిల్లలు స్త్రీలు లెక్కింపబడకుండా ఉండగా, మిగిలిన ఆహారాన్ని పోగు చేస్తే 12 గంపలు రావడం అనేటటువంటిది చాలా గొప్ప అద్భుతమే. యేసుక్రీస్తు పాస్కా పండుగ సందర్భంలో ఈ అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కడరా భోజన సమయంలో ఆ పాస్కా రాత్రి యేసుక్రీస్తు గోధుమప్పాన్ని తీసుకొని, ఇది మీకోసం అప్పగింపబడే నా శరీరమని, ద్రాక్షరసాన్ని తీసుకొని అనేకుల పాప పరిహారార్థం దారవోయబడే నా రక్తమని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కడరా భోజన విందు అయినటువంటి దివ్య సత్ప్రసాదాన్ని ప్రజలకు వెల్లడి చేయడం కోసం, ప్రజలలో దివ్య సత్ప్రసాదమును గూర్చినటువంటి సత్యాన్ని దృఢపరచడం కోసం యేసుక్రీస్తు స్వయంగా ఈ అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతంతో ప్రజల మనసులు తన వైపుకు త్రిప్పుకున్నాడు. ప్రజలందరూ ఎంతో శ్రద్ధగా అతనిని అనుసరిస్తూ, అతని మాటలను వింటూ, అతని మీద మనసు కేంద్రీకరించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు దివ్య సత్ప్రసాదం అనే నిత్య జీవాహారం గురించి మాట్లాడడాన్ని మనం యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయానికి యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతం ఒక గొప్ప ఉపోద్ఘాతంగా మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు జీవాహారం గురించి మాట్లాడాడు. తన శరీర రక్తాలనే జీవాహారం అనే విందు గురించి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భానికి ముందు తన శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ఈ ప్రజలందరికీ ఆహారం పెట్టడం సాధ్యమేనా? ప్రభు శిష్యులను ప్రశ్నించాడు. శిష్యులు అసాధ్యమని చెప్పారు. వాళ్లకు తెలుసు, ఈ నిర్జన ప్రదేశంలో ఇంతమందికి భోజనం పెట్టడం అసాధ్యం. తానేమి చేయబోతున్నాడో క్రీస్తుకు తెలుసు. అందుకే ఆయన వాళ్ళను ప్రశ్నించాడు. కానీ వాళ్ళందరూ కూడా ఇది అసాధ్యం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిలుపు అంటూ ఉన్నాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టడానికి 200 దీనారాలు కూడా సరిపోవు అని అంటూ ఉన్నాడు. 200 దీనారాలు అని అంటే ఒక వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడి పనిచేసిన దాన్ని 3 వంతులుగా మనం విభజించినప్పుడు 2 వంతుల ధనము ఈ 200 దీనారాలు. అయితే ఈ 200 దీనారాలు కూడా ఏమాత్రము సరిపోవు వీళ్ళందరికీ రొట్టెలు కొని పంచడానికి అంటూ ఉన్నాడు పిలుపు. అనగా వీళ్ళందరికీ ఆహారం పెట్టడం అసాధ్యము అని అర్థం. ఆ సందర్భంలో ఆంద్రియ మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా వాస్తవానికి దగ్గరగా ఉంటూ ఉంటాడు ఆంద్రియ. వెంటనే ప్రభువుతో, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు,
అతని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు సహజంగా యూదులు వాళ్ళ యొక్క ప్రయాణంలో సామాన్యులు తీసుకొని వెళ్ళేటటువంటి ఆహారం. యవలతో చేయబడినటువంటి యవధాన్యపు రొట్టెలు, తరువాత ఎండినటువంటి ఉప్పు కలిపినటువంటి చేపలు యూదులు ప్రయాణంలో తమ వెంట ఆహారంగా తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. అయితే ఈనాడు ఈ బాలుడు ఈ ప్రజా సమూహంలో ఈ రొట్టెలను ఈ చేపలను అమ్మడానికి వచ్చాడా, లేక తన వెంట తాను తన వారు భుజించడానికి తెచ్చుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆ బాలుని దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ బాలుడు వాటిని ఆ ప్రజలతో, యేసు ప్రభు శిష్యులతో పంచుకోవడానికి ముందుకు రావడం నిజంగా గమనించదగ్గ విషయమే. ఆ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని అంటే అర్థం శిష్యుల దగ్గర ఇక ఆహారం లేదు అని మనం భావించవచ్చు. ఈ 5 రొట్టెలు 2 చేపలు తప్ప శిష్యుల దగ్గర ఏ ఆహారము లేదని మనం అనుకోవచ్చు. లేదా శిష్యులు తమ దగ్గర ఉన్న ఆహారాన్ని ప్రజలతో పంచుకోవడానికి సిద్ధంగా లేరని కూడా మనం భావించవచ్చు. యోధ ఇస్కరియోతు అన్ని లెక్కలు వేస్తూ వాళ్లకు ఆహారాన్ని అందించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడు శిష్యుల ఆహారాన్ని పంచడానికి అతడు సుముఖతను చూపించి ఉండకపోయి ఉండవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు యొక్క శిష్యులు గొప్ప అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. యేసుక్రీస్తు తనకు అందించినటువంటి 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని ఆశీర్వదించి వాటిని ప్రజలకు పంచమని ఇచ్చాడు. యూదులు సాధారణంగా ఆహారాన్ని భుజించేటప్పుడు ఆ ఆహారాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసి తరువాత దానిని భుజించేవాళ్ళు. యేసుక్రీస్తు కూడా అదే రీతిలో ఆహారాన్ని చేత తీసుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పించి అటు వెనుక ఆ 5 రొట్టెలు 2 చేపలను పంక్తులు తీరి కూర్చున్నటువంటి ఈ 5,000 మందికి పైగా ఉన్న ఈ ప్రజలందరికీ పంచమని చెప్పాడు. శిష్యులందరూ కూడా ఒక ప్రక్క ఆశ్చర్యపోతూనే రెండో పక్క గురువు మాటను విధేయించి ఆ ఆహారాన్ని పంచారు. ఆశ్చర్యంగా 5,000 మందికి పైగా పంక్తులు తీరి కూర్చున్నటువంటి ప్రజలందరూ భుజించిన తరువాత, వాళ్ళు సంతృప్తి చెందిన తరువాత మిగిలిన ముక్కలను పోగు చెయ్యగా అవి 12 గంపలకు నిండాయి. మిగిలిన ముక్కలన్నిటినీ పోగు చేయమని యేసుక్రీస్తు చెప్పగా శిష్యులందరూ ఆ ఆహారాన్ని పోగు చేశారు. అనగా దేవుడు ప్రసాదించిన వరాలను మనం వృధాగా పాడు చేయకూడదు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ, దేవుని వరాలను మనము ఎల్లప్పుడూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, వృధాగా పాడు చేయకూడదు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఈనాడు ప్రభువు ఈ మిగిలిన ఆహారాన్ని పోగు చేయమని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతాన్ని మనం చూసినప్పుడు తాను దివ్య సత్ప్రసాదము గూర్చినటువంటి సత్యాన్ని ప్రజలకు వెల్లడి చేసే సందర్భంలో ప్రజలందరినీ తన వైపుకు త్రిప్పుకోవడానికి యేసుక్రీస్తు ఈ గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అద్భుతంలో యేసుక్రీస్తుని యొక్క కృప, దయా, కనికరాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. యేసుక్రీస్తు ఎంతో దయతో కనికరముతో ఆ ప్రజలపై తన ప్రేమను వెల్లడి చేస్తూ ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతం యేసుక్రీస్తుని యొక్క కృపా కారుణ్యాలను మనకు వెల్లడి చేస్తూ ఉంది. యేసుక్రీస్తుని యొక్క కృపా కారుణ్యం ఎంత గొప్పది అని అంటే, ఒక్క గంపకు కూడా పూర్తిగా నిండనటువంటి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పెట్టిన తరువాత ఆ మిగిలినటువంటి ఆ ముక్కలను పోగు చేస్తే 12 గంపలు అవి నిండిపోవడం యేసుక్రీస్తుని యొక్క గొప్ప కృపా కారుణ్యానికి నిదర్శనం. ఒక గంప కూడా నిండనటువంటి ఆహారం 12 గంపలకు పైగా నిండిపోయినటువంటి ఆహారం అవ్వడం, అది కూడా 5,000 మందికి పైగా స్త్రీలు, పిల్లలు లెక్కింపబడకపోయినప్పటికీ మిగిలిన 5,000 మంది ఆహారంగా భుజించి, స్త్రీలు పిల్లలు భుజించిన తరువాత కూడా 12 గంపలకు ఇది మిగలడం అంటే యేసుక్రీస్తుని దయా కనికరము, ఆయన కృప ఎంత గొప్పదో, ఎంత అధికంగా ఆయన మన మీద తన కృపా కారుణ్యాలు కుమ్మరించగలడో
మనం ఈ అద్భుతం ద్వారా గ్రహించవచ్చు. ఈ అద్భుతంతో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది యేసుక్రీస్తువే ఆ రానున్న మెస్సయ్య అని. అయితే యూదులు మెస్సయ్య అనగానే రాజరికపు మెస్సయ్యను గుర్తుకు తెచ్చుకుంటారు. పూర్వ నిబంధనలో దావీదు వంశంలో జన్మించే ఆ రాజరికపు మెస్సయ్య కోసం యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అద్భుతం తరువాత ఆ యేసుక్రీస్తు తప్పకుండా వాళ్ళు ఎదురు చూచి ఆ మెస్సయ్య అయ్యి ఉంటాడని వాళ్ళందరూ భావించారు. అందుకే అతన్ని రాజును చెయ్యాలి అని వాళ్ళు ఎంతగానో ఆశపడ్డారు. కానీ యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన ఆనందాలు ఇవ్వడానికి వచ్చిన మెస్సయ్య కాదు. అతడు పరలోక సంబంధమైన నిత్యానందాన్ని, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చినటువంటి మెస్సయ్య. అందుకే యేసుక్రీస్తు ఈ క్షణికమైన ఈ లోక సంబంధమైన ఆనందాలు ఇవ్వడానికి ప్రాధాన్యతను చూపని వాడై అక్కడ నుండి తప్పుకొని వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమైన మెస్సయ్య ఆయన రాజులకు రారాజు, కానీ ఈ లోక సంబంధమైన క్షణికమైన ఆనందాలు ఇచ్చి ఈ లోక సంబంధమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇవ్వడానికి వచ్చిన వాడు కాదు. పరలోక సంబంధమైన నిత్యానందాన్ని, నిత్య జీవాన్ని మనకివ్వడానికి వచ్చాడన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే క్రీస్తు అంటూ ఉన్నాడు, అశాశ్వతమైన ఆహారం కాదు నేను ఇవ్వడానికి వచ్చింది, శాశ్వతమైన ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అని చెప్పి ప్రభు చెప్పడాన్ని తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈనాటి మొదటి పట్టణం, సువిశేషం రెండూ కూడా మన ఈతి బాధల్లో దేవుడు మన వెన్నంటే ఉంటాడని, మన కష్ట సుఖాలలో మన వెన్నంటే ఉండి మన బాధల్లో మనల్ని ఆదుకుంటాడని ఈ అద్భుతాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి అనునిత్యము మనము దేవుని మీద ఆధారపడి అతడు మన ఇబ్బందుల్లో మనల్ని ఆదుకుంటాడనే విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు సాగాలి. దేవుని మీద మన విశ్వాసంతో జీవించడం అంటే దేవుని యొక్క అద్భుత కార్యాలను కోరుకోవడం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడమే విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసంతో మనం జీవించాలి. మనం నమ్మిన దేవుడు మహాకృపామయుడు, కనికరమూర్తి, దయామయుడు కాబట్టి అతడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడనే విశ్వాసంతో, ధైర్యంతో మనం ముందుకు సాగాలి. ఆ విధమైనటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనకివ్వమని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుక్కోవాలి. 5,000 మందికి పైగా తన వెన్నంటే ఉండి తన సువార్తను ఆలకిస్తూ, తన అద్భుత కార్యాలను చూస్తూ, తన మీద విశ్వాసముతో తన వద్దనే రోజుల తరబడి ఉన్నటువంటి ప్రజల మీద కనికరం చూపించి 5 రొట్టెలను 2 చేపలను అద్భుతమైన రీతిలో వాళ్ళకు ఆహారంగా పెట్టినటువంటి ప్రభువు ఈనాడు మన అవసరాలలో కూడా మన మీద దయా కనికరాలను చూపించి తప్పకుండా మనల్ని ఆదుకుంటాడని, దేవుడంటే ఎక్కడో ఆకాశంలో ఉండి మనల్ని పట్టించుకొని వాడు కాదని, మనతో ఉండి మన వెన్నంటే ఉండి మన అవసరాలలో మనల్ని ఆదుకొని మనల్ని ముందుకు నడిపించేవాడన్న సత్యాన్ని నాటి పట్టణాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. అలాంటి విశ్వాసంతో, దేవుని మీద ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, ఆయన మీద భారం వేసి మనము ఆ నిత్య జీవాన్ని, నిత్యానందాన్ని ఇవ్వడానికి మన మధ్యకు వచ్చి మనల్ని వెన్నంటే ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తున్న ఆ కృపామయుణ్ణి నిత్యము విశ్వాసంతో ప్రార్థించుకొని అతని మీద నమ్మకంతో మన అవసరాలను ఆదుకోమని వేడుకుంటూ ముందుకు సాగుదా. ఆ కరుణామయుడు మనల్ని, మన కుటుంబాలను తన అనుగ్రహాలతో, తన ప్రేమతో, దయతో ఆదుకొని ఎల్లప్పుడూ మనకు కావలసిన అవసరాలను తీరుస్తూ, మనల్ని ఓరడిస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.